కొడుకుతో ఉండి కూడా కోడలతో పని చేయించిన అత్తమామని నేనైతే చూశాను. ఈరోజు ఫుల్గా మా ఊర్లో అయితే మంచి అయితే పడుతుంది. పండగ మనకు ఇంక 2 నెలలే కదా ఉంది. ఈ గ్యాప్లో మామయ్య అయితే పాలు అయితే తీసుకొచ్చారనమాట. పాలు తీసుకొచ్చిన వెంబట టీ అయితే పెట్టిస్తాను. నేను టీ పెట్టి ఇచ్చేలోపే మామయ్య అయితే కర్రలు పోయి రాదేశారనమాట. మంచిగా ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేశారు. ఈ గ్యాప్లో మామయ్యకి అయితే టీ ఇచ్చాను. టీ అయితే తాగేశారు. సరే కర్రలు పోయి దగ్గర ఉందామని చెప్పి ఇలా కర్రలు పోయి దగ్గరికి వచ్చేసరికి మా అత్తమ్మ అయితే కూర్చోయింది. వద్దులా అమ్మ లోపలికి వెళ్ళిపోయాం అనేసి అయితే అన్నది. ఇంకా సర్లే కొలాయిలు ఇప్పుతారు కదా ఈ టైం అప్పుడు అని చెప్పి కొలాయిల దగ్గరికి వెళ్తే మామయ్య అయితే కొలాయి అయితే పెట్టేస్తున్నారు. ఇంకా నేనంటూ ఖాళీయే కదా, మరి అక్కడ కొలాయి మామయ్య పెట్టేస్తున్నారు. ఇక్కడేమో పొయ్యి దగ్గరేమో అత్తమ్మ ఉంది. సరేలే ఖాళీగా ఇంకెందుకని చెప్పి ఇంకా పప్పుచారు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. అత్తమ్మ అయితే ఇంటి దగ్గర ఉంటారండి, పొలం పనులకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి 8:30 ఆ టైంకి క్యారేజ్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ గ్యాప్లోనే అత్తమ్మ అయితే స్నానం చేసుకుని వచ్చింది. అంతలోపు పప్పుచారు అయితే తాలింపు పెట్టేశాను నేను. క్యారేజ్ అయితే తీసుకొని ఇంకా స్నానం చేసి వచ్చింది కదా, దీపం అయితే పెట్టేసింది. ఇంకా మామి కూడా చక్కగా అత్తమ్మ బట్టలు ఉతికిసి ఉంచేసిందండి బయట. ఆ బట్టలు అయితే మామి అయితే ఆరేసేస్తున్నారు. మా మామి కూడా ఇంటి దగ్గర ఉండరు, ఊర్లో చిన్న స్కూల్ ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ స్కూల్కి వాచ్మెన్గా చేస్తారండి మామయ్య. ఇంకంతే మామి బట్టలు అండేసిన వెంబటి నేనైతే స్నానంకి వెళ్ళిపోయాను. బాబుకి కూడా స్నానం చేసి ఇంకా ఆడికి కొద్దిగా ఆడికి అన్నం తినిపించాను. ఇంకా మా ఫ్రెండ్ నేనైతే స్నానాలు చేసుకొని దేవుడికి దీపం గట్ట పెట్టుకొని ఇంకా ఇద్దరం కూడా అన్నాలు అయితే తెచ్చుకొని ఒక దగ్గర అయితే అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నామన్నమాట. ఈ గ్యాప్లో వాళ్ళ మామయ్య అయితే వచ్చారు. పల్లెటూరులో చెప్పాను కదా, కూరగాయలు కొన్నిది కాకన్నా కొందరు ఇచ్చిందే ఎక్కువ ఉంటాయి మా సైడ్ అయితే మాత్రం. ఇంకా పాదులు ఉంటాయి కదా పొలాల గొట్లలో, మామూలు ఇళ్ళల్లో పెరట్లో అన్ని మొక్కలు వేసి ఉంటారు. వాళ్ళ మామయ్య అయితే 2 బీరకాయలు అయితే లేత బీరకాయలు తీసుకొచ్చి ఇచ్చారు. పుష్ప ఇంకా మాకు ఇది సరిపోదు కదా, నువ్వు తీసుకెళ్ళిపోయా అని చెప్పి అయితే తను నాకు ఇచ్చేసింది. ఇంకా కోట భీంకి వెళ్ళి వచ్చి ఆ కోట భీమ్ అయితే సిరుగుతుందండి మంచిగా. అలా ఊసలు చెప్పుకుంటూ టైం అయితే ఒక 11 ఆ టైం అయ్యింది. ఈ గ్యాప్లోనే మామయ్య కూడా స్కూల్ నుంచి వచ్చారనమాట. స్కూల్ నుంచి వచ్చి మంచిగా స్నానం చేసుకొని తినేశారు. తినేసి అలా సరదాగా అక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుతున్నాం అనమాట. మా మామయ్య మా అత్తమ్మ ఈ రోజు కూడా కోడలు చెయ్యాలి, తనే చెయ్యాలి పనులు, అసలు మనం చేయకూడదు, అది రూలు అనేసి అన్నట్టు ఈ రోజు కూడా అనుకోరు. నేను పడుకొని లేచేసరికి 6:30, లేపరు కూడా లేపరు అనమాట నన్ను. పడుకొని లేనేసి అన్నట్టు ఇద్దరు కూడా అలా వదిలేతారు. నేను లేచిన వెంబటే ఇంకా మంచం మీదకి అయితే మామయ్య నాకు టీ అందిస్తారనమాట. అలా చూసుకుంటారు మామయ్య.